చూసి యేసు ప్రభు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏం ప్రశ్న అడుగుతున్నాడు? నీవు నన్ను, అది మీరు పప్పులో కాలేసేది, అందుకే బైబిల్ని మీరు మనసు పెట్టి చదవండి అనేది. అక్కడ ఒకటి వదిలేశారు చూడండి, ఎక్కువగా వదిలేశారే, ఎక్కువగా ఎక్కువగా ఎక్కువగా, అది ముఖ్యం. అదన్నమాట క్రైస్తవులు చేస్తున్న తప్పు ఏంటంటే, నేను దేవుని ప్రేమిస్తున్నానని అంటున్నారా కానీ ఎక్కువగా ప్రేమిస్తున్నారా అన్నదే ముఖ్యం. అది పాయింట్ నాన్న. అంటే ప్రభు అడుగుతున్న దాంట్లో, ఆశించున్న దాంట్లో అర్థమవుతుందా? அதிகமாய் என்னை நேசிக்கிறாயா? பாருங்க, அப்போ ఆండవుడి ఎదురుపార్పు ఎన్నన్నా అనగా దేవుడు ఎదురు చూస్తున్న ఏంటంటే, నా బిడ్డలు నన్నే ఎక్కువగా ప్రేమించాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు నాన్న. ఎక్కువగా నన్ను ప్రేమించాలా. అందుకనే ఆయన్ని చూసి ఆ ప్రశ్న అడిగాడు. అనగా మన ప్రేమ కొరకై దేవుడు పరితపిస్తున్నట్టు కనపడలా మీకు అక్కడ? మన ప్రేమను ఆయన ఎదురు చూస్తున్నట్టుగా మీకేం కనపడలేదా? మన ప్రేమ కోసము ఆయన తాపత్రయపడుతున్నట్టుగా మీకు కనపడలేదా? ఒక మంచి గొప్ప ప్రేమికుడు నీకు కనపడలేదా అక్కడ? అందుకనే ఆయనని ఎన్నిసార్లు అడుగుతున్నాడు చెప్పండి? 3 సార్లే ఎందుకు అడగాలి? మళ్ళా దాన్ని క్వశ్చన్ చేయండి. బైబిల్ని మీరు ఇలాగే క్వశ్చన్ చేయాలా. అందులోనూ మనకు పర్టికులర్గా 1ఓసారి, 2ఓసారి, 3ఓసారి పాటలు కన్నదే పాడేశాడు. అట్లాగా 3 సార్లు ఇచ్చేశారు. ఓకేనా? ఎందుకు 3 సార్లు బాబు? కొట్టండి మా క్లాప్స్ గట్టిగా కొర్నేలు అన్నకే. మన బుర్ర అట్ట పని చేయాల. ఇప్పుడే అర్థమైందా మీకు బుర్ర ఎంత ఉందని? మట్టి బుర్రల్లో మహిమాత్మ నింపబడాల. మట్టి బుర్ర పనికిరాదు. ఆ మట్టిలో నుండి చేసిన మనిషికి మహిమాత్మతో నింపబడే ఆత్మ ఉంటేనే పని జరుగుతుంది, లేకపోతే లేదు. దేవుని బిడ్డలారా ఆలోచించండి, చాలా జాగ్రత్తగా వినండి దేవుని వాక్యము. 3 మార్లు ఆయనను ఏం చేశాడు అక్కడ? నేను నిన్ను ఎరుగను 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 అన్నాడు. ఎందుకు ఎరగలేదు అన్నాడంటే, ఇదిగో పేతురులో దేవుని మీద ఉన్న ప్రేమ తగ్గిపోయినట్టుగా కనబడుతుంది. లేకపోతే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి ఉండొచ్చు. అంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే, నువ్వు కొంచెంగానే ప్రేమిస్తున్నావు. ఇప్పుడు ఎక్కువగా నన్ను ఏం చేయడం లేదు, ప్రేమించటం లేదు. బాగా గమనించండి. నీవు కానీ నన్ను బాగా ఆలోచించండి. నీవు కానీ నన్ను ప్రేమిస్తూ ఉండుంటే నన్ను విడిచిపెట్టి వెళ్ళి ఉండలేవు. నీవు కానీ నన్ను ప్రేమిస్తూ ఉంటే నన్ను ఎరగనని 3 మార్లు ఏం చేసి ఉండలేవు, బొంకి ఉండలేవు. నీవు కానీ నన్ను ప్రేమిస్తూ ఉంటే మరలా ఏదైతే విడిచిపెట్టేసి వచ్చావో, ఏదైతే వదిలిపెట్టేసి వచ్చావో, ఏదైతే వద్దనుకొని నా వెంబడి వచ్చావో, మళ్ళా దానిని ఏం చేసి ఉండవు, ఎత్తుకొని ఉండవు. అర్థమైందో లేదో ఇది మీకు? అనగా నిన్ను పిలిచేటప్పుడు నువ్వు చేపలు పడతా ఉన్నావు. చేపలు పట్టే జాలరైన నిన్ను నాయన, ఇక మీదట మీరు చేపలు పడతా ఉన్నారు కదా, చేపలు పట్టకూడదు, మీరు మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలరులుగా నేను చేస్తానని చెప్తే, ఎక్కడ వలలు అక్కడ విడిచిపెట్టేసి నన్ను వెంబడించడానికి తెగించొచ్చావు. అప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదు. ప్రారంభంలో నువ్వు నన్ను ప్రేమించి ఎంతో తెగింపు ఉన్నది నీలో. ప్రారంభంలో నువ్వు ఎంత నన్ను ప్రేమిస్తున్నావు, ప్రారంభంలో ఎంతగా ఆసక్తిగా ఉన్నావు, ప్రారంభంలో ఎంతగా దేవుని మీద ఎంతో తాపత్రయం తపన కలిగి ఉన్నావు. అది లేదే. ఏమైంది పీటర్ నీకు? నన్ను ప్రేమించటం లేదా? నన్ను ప్రేమించవా? ఎక్కువగా ప్రేమించవా అని ప్రభు ఎంతో 3 మార్లు అడుగుతున్న సంగతి. రైట్. మరో ప్రశ్న
ఇక్కడ మీకు పీటర్నే ఎందుకు అడగాల? మిగిలిన 11 మందిని అడగొచ్చు కదా. పేతురునే ఎందుకు అడగాలి యేసు ప్రభు? ఇంకొంచెం లోతుగా ఆలోచించి, ఎందుకంటే మీకు కూడా మీ బుర్రలకు కూడా పని పెడుతున్నా అంతే, వేరేంలో. చంచలమైన మనసు గలవాడు. రైట్, సరే, నేను చెప్తా వినండి బాగా. ఇదే పీటర్తో పీటర్ ఎస్తరకు ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని కనపడుతుంది. పేతురు, పేతురు, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకొని ఉన్నాను తెలుసా? నీ మీద ఎన్ని కలలు కంటున్నాను తెలుసా? ఆ రోజు నీతోనే చెప్పాను, పేతురు నువ్వు బండవి. ఎవరు నువ్వు? ఈ బండ మీదనే నేను నా సంఘమును కడతాను, నా సంఘాన్ని నేను కడతా అన్నాడుగా. ఇవన్నీ గుర్తుకొచ్చేసింది. అసలు ఇలాగా నీ మీద ఫ్యూచర్లో నీ ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరగాల, నీ ద్వారా ఎన్నో మహత్కార్యాలు జరగాల, నీ ద్వారా సంఘము కట్టబడాల, నీ ద్వారా సువార్త వ్యాప్తి జరగాల, నీ ద్వారా దేవుని అనేకులకి పరిచయం చేయాల. ఇంత గొప్ప ప్రణాళిక నీ మీద ఉండి ఆ రోజు నీకు మాట ఇచ్చాను, నీ మీదే నా సంఘాన్ని కడతాను. నేను చెప్పానంటే మాట తప్పను. నువ్వు వెనుదిరిగిపోయావని, నన్ను ప్రేమించకుండా దూరం అయిపోయావని నిన్ను విడిచిపెట్టేను, నిన్ను వదిలేను. నేను విడిచిపెట్టేవాడును కాను. కాబట్టి ఇప్పుడు కూడా మించిపోలేదు. చెప్పు. ఇక్కడ చూడండి, అక్కడ ఒక మాట చూడండి. వీరికంటే నీవు నన్ను, వీరికంటే ఎవరికంటే, అక్కడ ఇంకొక మాట యాడ్ అయింది చూడండి 15లో. యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఎవరికంటే వీరికంటే అంటే, ఇదిగో ఈ శిష్యులందరూ ప్రేమిస్తున్నారు, వారందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?